వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అడ్డతీగల ఐసీడీఎస్ సిడిపిఓ సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో పోషన్ బి పడాయి బి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ పై శిక్షణ ఇవ్వడం జరిగింది. 3 ఏళ్లలోపు పిల్లలకు నవచేతన, 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు ఆర్దర్శీల అభ్యసన విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా పావని, సుందరి, వీరాయమ్మ, స్వర్ణకుమారి వ్యవహరించారు. నమస్తే అండి, నా పేరు బత్తిని ఉషారాణి. మాది గుంటవరపాలెం గ్రామంలో నేను థర్డ్ సెంటర్లో అంగన్వాడీ వర్కర్గా చేస్తాను. మాది గుంటవరపాలెం సెక్టర్ అడ్డదేల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అండి. మార్చి 21 నుంచి మాకు 23 వరకు పోషన్ బి పడాయి బి గురించి ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారండి. ఈ ట్రైనింగ్లో మాకు నవచేతన గురించి, తర్వాత ఆదర్శీల గురించి, నవచేతన గురించి, పిల్లల విషయంలో మేము చేయవలసిన సంరక్షణ గురించి చెప్తున్నారండి. 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలు అంటే తల్లి గర్భం ధరించిన దగ్గర నుంచి 3 సంవత్సరాల వరకు ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి పిల్లలకి, 3 సంవత్సరాల తర్వాత వచ్చి 3 నుంచి 6 సంవత్సరాల్లో ఎలాంటి సంరక్షణ ఇవ్వాలి, దానికోసం మాకు చాలా బాగా మా మేడమ్స్ చెప్తున్నారండి. తర్వాత వచ్చి డిజేబిలిటీ అంగవైకల్యం కోసం చాలా క్లియర్గా వివరించారండి. ఎన్ని రకాల అంగవైకల్యాలు ఉంటాయి, దాన్ని మేము ప్రాథమిక స్టేజ్లోనే మేము గుర్తించి వాళ్ళకి కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ లాంగ్ ఎలా వైకల్యత నుంచి వాళ్ళు రక్షింపబడతారో, మేము ఎలాగ వాళ్ళకి తల్లికి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి, పిల్లలు మేము ఎలా గుర్తించాలని మాకు చెప్పారండి. ఎలా కేర్ తీసుకోవాలో చెప్పారు. మాకు ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉందండి. మేము ఫీల్డ్లోకి వెళ్ళి మేము తప్పకుండా ఆచరిస్తాం. నా పేరు బిఎస్ఎల్బిటి సుందరి. నేను వైరామవరం మండలం, వైరామవరం లోయర్ పార్టీకి సంబంధించిన సూపర్వైజర్ అండి. 20వ తేదీ నుంచి జరుగుతున్న పోషన్ బి పడాయి బి అనే ఈ ట్రైనింగ్ను 56 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఎల్లవరం గ్రామంలో హై స్కూల్లో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. మొదటి రోజు 20వ తేదీన ఈసీసీఈ గురించి చెప్పడం జరిగిందండి. రెండవ రోజు నిన్న శామ్ మ్యామ్ గురించి, అంటే కుపోషణకు గురవుతున్న పిల్లల్ని ఎలా గుర్తించవచ్చు, వాళ్ళని ఏ విధంగా రెక్టిఫై చేయడానికి అవుతుంది అనే దాని మీద నిన్నంతా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈరోజు అంగవైకల్యాన్ని ఎలా గుర్తించవచ్చు, ఆ వైకల్యం ఏంటనేది 21 రకాల వైకల్యాలు ఉంటాయండి. అందులో ఏ రకం వైకల్యము, దీన్ని గుర్తించి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వగలుగుతాము, అదే మొదటి స్థాయిలో ఉంటే దాన్ని రెక్టిఫై చేసి దాన్ని నిర్మూలించడానికి అవకాశం కలుగుతుందని చెప్పడం జరిగిందండి. అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉంటే దాని గురించి పిహెచ్సిలోను లేకపోతే సిహెచ్సిలో కానీ వాళ్ళని చూపించి వాళ్ళకి ఆ వైకల్యాన్ని నిర్మూలించడం కోసం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ 3 రోజులు ఈ కార్యక్రమం. ఈ రోజు ఒక బ్యాచ్ అవుతుందండి. మళ్ళీ 23 నుంచి 25 వరకు ఇంకో బ్యాచ్. 2 బ్యాచ్లుగా పెడుతున్నారు.